ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ కాలేజీకి వచ్చి ఇక్కడ ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్స్తో కొంత ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఈరోజు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వస్తున్నాయి. స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ మనం కూడా అప్డేట్ కావాలనేదే నా మెసేజ్. అయితే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే అవకాశాలు లేవనేటువంటిది జనరల్గా మనం అనుకుంటాం, కానీ అది తప్పు. ఈరోజు అవకాశాలు చాలా ఉన్నాయి, మనం వాటిని అందిపుచ్చుకోవాలి అనేది వాళ్ళకి నేను మెసేజ్ అయితే చెప్పుకుంటూ నేను చెప్పాను. ఈరోజు అవకాశాలు ఎలా ఉంటాయంటే సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేది ఏ ఫీల్డ్ తీసుకున్నా చక్కగా ఉన్నాయి. వాటిని ఏం చేయాలంటే అందిపుచ్చుకోవాలి, మనం వాటికి సంబంధించినటువంటి నిష్ణాతను పెంచుకోవాలి, అట్లాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మేము కూడా ఎక్కడ పోయినా ఎడ్యుకేషన్ టీచర్స్తో కూడా మాట్లాడుకుంటాం. వాళ్ళకు కూడా ఏం సందేశం ఇస్తుంటామంటే మనం అప్డేట్ అయ్యి తర్వాత పిల్లలను కూడా అప్డేట్ చేయాలి. ఈరోజు మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం, మన పోటీ ఏంటంటే ప్రపంచంతో. కాబట్టి అలాంటి మెసేజ్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్తో మేము ఎక్కడ పోయినా కానీ స్టూడెంట్స్ ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్, ఎందుకంటే ఏమవుతుంది గ్రాస్ రూట్లో. ఈరోజు నేను ఇక్కడ వచ్చాను, నాకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి కదా. ఆ రకంగా నేను యాజ్ ఎ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ లాస్ట్ 1 year ప్లస్ చాలా కాలేజీలు చాలా యూనివర్సిటీస్ తిరగడము, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మేనేజ్మెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడిగి తెలుసుకోవడము, వీలైనంత వరకు. దేర్ ఆర్ ఛాలెంజెస్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. బట్ నేను యాజ్ ఎ చైర్మన్ నేను చేయగలిగింది ఏంటి, మా ఫ్యాకల్టీని నేను ఎలా మోటివేట్ చేస్తాను, మా స్టూడెంట్స్ అనేది ఇలా కొన్ని విషయాలు. అయితే ఈరోజు నేను ఇక్కడికి రావడం కూడా మెయిన్ ప్రిన్సిపాల్ గారి ఆహ్వానం మేరకు. నేను కూడా రూరల్ కాలేజ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసా, నేను కూడా రూరల్ నుంచి వచ్చాను. నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఈవినింగ్, ఈరోజు చెప్పలేదు పిల్లలకు టైం లేక, కానీ నేను కూడా ఈవినింగ్ కాలేజ్ చదువుకొని ఈరోజు నేను మన దేశానికి నేను ఏం చేయగలిగినానంటే స్పేస్ లాలో ఒక స్పేస్ చట్టం కావాలని గత 30 సంవత్సరాలు చేసి స్పేస్ చట్టం తయారు చేసి పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అట్లా పిల్లలకు కూడా మేము అలాంటి వాళ్ళు వచ్చి ఇలా మేము కూడా మీలాగా బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చినాము, మీరు కూడా చదువుకోవాలని మోటివేట్ చేయాలి. రూపాలంటే క్లాస్లో వచ్చిన సమస్య వీళ్ళకు కొంత ఈ రూరల్ స్టూడెంట్స్కి ఏంటంటే భయం ఉంటుంది. వాళ్ళకి మాట్లాడాలంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది, మాట్లాడితే తప్పు ఉంటుంది. ఎందుకంటే మేమందరం ఆ ప్రాసెస్ను అధిగమించి వచ్చినాం కాబట్టి నాకు తెలుసు. అలా కొంచెం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలి. ఈరోజు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు కదా, ఇలా 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే ఏంటంటే ఎక్కడికైనా పోయి మనం చేయగలిగినటువంటి చేస్తాం ఈరోజు. అయితే ముఖ్యంగా ఇంకొక సందేశం నేను ఇచ్చింది ఏంటంటే ప్రపంచము ఇప్పుడు భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే భారతదేశానికి ఉన్నటువంటి అతిపెద్ద సంపద ఏంటంటే మానవ వనరులు. ఈరోజు ఈ యొక్క యూత్ ఆల్మోస్ట్ 600 million, అంటే 150 కోట్లలో సగం జనాభా ఏంటంటే ఈ 25-26 సంవత్సరాల లోపు. అది ఏ దేశానికి లేదు. ఆ సంపదను మనం ఏం చేయాలంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఇచ్చి పోటీ ప్రపంచంలో వాళ్ళకు పోటీ ఎదుర్కొనేటువంటి సత్తా మనం నేర్పియాలనేది నేను. అయితే ఒకటి ఏంటంటే మనం శరీరంలో అన్ని భాగాలు ఇంపార్టెంట్. ఓకే, నేను కూడా జేఎన్టీయూలో కానీ అక్కడ కూడా మీటింగ్ పెట్టి అన్నీ ఉండాలి. మనకు సివిల్ అవసరము, మెకానికల్ అవసరము, కంప్యూటర్స్. అయితే ఈరోజు కంప్యూటర్స్ ఏంటంటే క్రేజీ, బయటికి పోవడానికి స్కోప్ ఉందని చెప్పి కొంత చేస్తున్నారు. వాళ్ళ తప్పు కాదు. కాకపోతే ఏంటంటే కొంత కోర్ బ్రాంచెస్ మీద కూడా ఫోకస్ చేయాలని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మైనర్ మేజర్ అని ఉంటాయి. అయితే మేజరు వేరే తీసుకున్న, మైనర్ అన్న కంప్యూటర్ తీసుకొని అట్లా కొంత మార్పులు చేస్తున్నాము. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా ఈ టెక్నికల్ పర్టికులర్లీ ఈ ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్లో కూడా ఈ యొక్క సిలబస్ అప్డేట్ చేయడము, ఈ యొక్క మ్యాండేట్స్ ఉంటాయి ఏఐసిటీ అని. తర్వాత మనకు వాటికి అనుగుణంగా మార్పులు చేస్తున్నాము. మనం చక్కటి సిలబస్ ఇచ్చి ప్రపంచంతో పోటీ పడేటువంటి సిలబస్ ఇవ్వకపోతే మనం ఫెయిల్ అయిన వాళ్ళం అయితే. నా మెసేజ్ కూడా టీచర్స్కి అదే చెప్తాను. సో ఇంగ్లీష్ అన్నీ పోతున్నాయి, ఎందుకంటే అక్కడ జాబులు తక్కువ ఉన్నాయి, ఇక్కడ క్విక్గా జాబులు వస్తున్నాయి కాబట్టి. బట్ ఇంకో 5 years 10 years ట్రెండ్ చాలా మారుతుందండి. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే మీలాంటి వాళ్ళకి కానీ తప్పకుండా మళ్ళీ మనకు కోర్ బ్రాంచెస్ కూడా ఉండాలా. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ అనేది ప్రతిదానికి అనుసంధానం. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని వస్తుంది, అవును, అక్కడ ఎలక్ట్రానిక్ ఉంది, ఇక్కడ మెకానికల్ ఉంది, అట్లాంటివి. సో మనం ఏం చేయాలంటే అట్లాంటి కాంబినేషన్ తీసుకొని టూ మచ్ కంప్యూటర్స్ ఉంటే కూడా ఇవాళ 1000 మంది అవసరము, మనము 10,000 మందిని ప్రొడ్యూస్ చేస్తాం, మనం మిగతా 9,000 మంది ఎక్కడ పోతాం. సో అట్లా కొన్ని ఛాలెంజెస్ రాబోతున్నాయి. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్స్లో కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ రాబోతుంది. నేను సలహా సూచనలు ఒకటే అండి, చక్కటి సబ్జెక్టును వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ కూడా నేను అదే చెప్తున్నాను, సబ్జెక్ట్ లేకపోతే ఒకటి డిగ్రీలు తీసుకొని పోతే బయట వాల్యూ లేదు. కాబట్టి డిగ్రీతో పాటు నాలెడ్జ్ ఉంటే ఏంటంటే మనం ఎక్కడైనా మనగలుగుతాము. నేను ఇంతకుముందు వాళ్ళకి చెప్పాను, ఎయిర్పోర్ట్ కాదు ఏ సెక్టర్ తీసుకున్నా కానీ చాలా జాబ్స్ వస్తున్నాయి. వీళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, చాలా టెక్నాలజీ టెక్నికల్ రిలేటెడ్.
డిసప్పాయింట్ కాకుండా ఏంటంటే సబ్జెక్ట్ కావాలి, సత్తా కావాలి. అది లేకుండా నీవు బీటెక్ కాదు, ఎంటెక్ కాదు, పిహెచ్డీ చేసినా కానీ మనకు మాట్లాడే కెపాసిటీ ఉంటుంది. అయితే మీరు అనొచ్చు సార్ మరి మీరేం చేస్తున్నారు. ఈరోజు మా వెబ్సైట్లో tgch.ac.in అనే వెబ్సైట్లో మేము ఏం చేసామంటే ఫస్ట్ టైం విద్యను కేవలం సిలబసే మార్చకుండా ఇంగ్లీష్ను ఏం చేసామంటే లర్నింగ్ మెటీరియల్ అని చెప్పి ప్రతి విద్యార్థికి అక్కడ ఫ్రీగా ఆడియోస్తో సహా లర్నింగ్ మెటీరియల్ అని ఉంటుంది. మీరు కూడా అది వెబ్సైట్ చూసి మనకేంటంటే ఈ రూరల్ ప్రాంతం వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈరోజు నేను మీరు అడిగిన దానికి పిల్లలకి ఏంటంటే కొంచెం లాంగ్వేజ్ మాట్లాడాలంటే భయపడుతుంది, కమ్యూనికేషన్. సో అవి పోవడానికి ఫ్రీగా లక్షల మంది ఈరోజు మా వెబ్సైట్లో అవి డౌన్లోడ్ చేసుకొని నేర్చుకుంటున్నారు. నేను ఇక్కడ ఈ యొక్క ప్రిన్సిపాల్ గారు మా టీచర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఒకసారి వెబ్సైట్ చూసి ఇంగ్లీష్ లెర్నింగ్ మెటీరియల్ అని ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకొని పిల్లలకు దాన్ని సద్వినియోగం పరిచేటట్టు చూడాలి. సార్ గత సంవత్సరం ఈ సంవత్సరం మన ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ అయిపోయింది. ఓకే, మంచిది, సంతోషం. అని ఇప్పుడు ఎట్లుండాలంటే ఇవాళ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ఏదైనా ఏంది పోటీ ప్రపంచం. ఇప్పుడు చాలా కాలేజెస్ ఉన్నాయి. మళ్ళీ హౌ ఎస్వి కాలేజ్ ఈజ్ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ డిఫరెంట్ అనేది చూపించాలి. నాకు తెలిసినంతవరకు నాకున్న రిపోర్ట్ కూడా ఇక్కడ మంచి టీచర్స్ కూడా పరిమితులు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్లకు ఉన్నంత మేర చక్కగా పిల్లలతో బాగానే చేస్తున్నారు, మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళకు నేను మోటివేట్ చేయడానికి ఈరోజు వచ్చాను. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంది. నా సందేశం ఏంటంటే స్టూడెంట్స్ అవైల్ చేసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.